కుసుమకరా సర్వపాపకరా बोल श्री ठाकुरनाथ की जय, माता कुसुमा देवी की जय, वृंदावन हर गोपाल की जय, सब संतान की जय। कलियुग महामंत्रम कृष्ण नामामृतम यह ददाति भक्त कर्णेषु हरनाथाय ते नमः। स्वर्ण मुख्यब्धि चंद्राय कुसुमा सहिताय च गौरावधूत रूपाय हरनाथाय ते नमः। गौरावधूत रूपाय हरनाथाय ते नमः। कलिकलुषाद्यो नाथः पापकङ्कर्णवज्जयः उद्धरति जनान् भक्तान् हरनाथाय ते नमः। अज्ञानतिमिरबन्धानां भक्तानां हृदयेषु यः प्रकाशयति ज्ञानार्कं हरनाथाय ते नमः। पञ्चकं हरनाथस्य यः पठेत् भक्तिमान् नरः कृष्णभक्तिमवाप्नोति माप्नोति परमां गतिम्। మహనీయులారా, శ్రీ హరనాథ మహాప్రభుని గూర్చి మనము తెలుసుకొందుముగాక. ఈయన మహా అవతార పురుషుడు కదయ్యా, సామాన్యం కాదు. లేదు బర్డన వాలి వర్షించండి మీ సరీతాల్మేశ్వరుడా, నా భుజాల మీద వేయండి, నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను అనే మాట గొప్ప కృపావతారం మాట ఇది అనే వ్యవహారము హరనాథ తత్వాన్ని దీన్ని గూర్చి మనోహర్ దాస్ గోస్వామి సోనాముఖి గ్రామంలో ఆయన తపస్సు చేసే స్థానంలో చెప్పినారు ప్రజలకంతరికి. అక్కడికి వచ్చారు ముగ్గురు మహాత్ములు, మీకు మనవి చేశాను. వాళ్ళు చెప్పారు, మీరేం భయపడద్దు, ఈ గ్రంథములు పోయినాయని భయపడద్దు, గ్రంథములన్నీ దొరుకుతాయి, గ్రంథ సారమంతా మీకు. ఆ గ్రంథ సారమే హరనాథుని బోధాసారం. గ్రంథ సారమే హరనాథుని దివ్యమైన బోధాసారం. ఇది మర్చిపోతుంది, మరువబోకుడి మరువబోకుడి మరువబోకుడని పలికే కదా. అట్లా ఇది హరనాథ తత్వాంశములు. ఆ కృష్ణ రామ చైతన్య హరనాథ తత్వానికి ఉండే సంబంధం అన్నమాట. ఇది దీని పేరు సంబంధము అన్నాడు. ఈ సంబంధం తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నాము? సరే విన్నాము ఈ సమాచారం. ఇది సోనాముఖి ధామంలో ఉన్నాము. ఇది స్వర్ణముఖి ధామం సోనాముఖి ధామంలో ఉన్నాం. ఇక్కడ హరినాథ మహాప్రభు జన్మించాడు అని అంటున్నాం. ఇది మనోహర్ దాస్ చెప్పిన మాట కాకుండా ఇప్పుడు ఆ జన్మ వృత్తాంతంలో ఆయన తల్లి తండ్రి జయరాం బందోపాధ్యాయ భగవతి సుందరీదేవి వాళ్లకు తనయుడుగా పుట్టాడు. ఎప్పుడు ఉదయించే భక్తులారా శ్రీహరనాథుడు, ఉదయించే భక్తులారా శ్రీహరనాథుడు, ఘోర పాపుల బ్రోవ గోలోకనాథుడు. ఆహా, ఎవరైనా పుట్టిన వారి సోనాముఖి ధామంలో అంటే చెప్తున్నారు, హే భక్తులారా, ఇక్కడ ఘోర పాపులను సిన్నర్స్ వాళ్ళని రక్షించడానికి ఉదయించినాడు శ్రీహరనాథుడు, ఉదయిస్తున్నాడనే మాటని చెప్పినారు. ఎప్పుడు క్రోధనమందున క్రోధమేమియు లేక ఆషాఢ శుద్ధ అష్టమి నాడు ఉదయాన. ఆ దివ్యమైన వాక్యం ఇది. ఎప్పుడు పుట్టారు అని అడగనక్కర్లేదు, క్రియాలు కదా అని చెప్తున్నాడు. ఏ సంవత్సరం పుట్టాడు, ఏ సమయంలో పుట్టాడు, ఎక్కడ. హరనాథ అని హరనాథ బాలుడు అనాలి. ఇప్పుడు హరనాథ మహాప్రభు కాబోయేవాడు హరనాథ బాలుడు అన్నమాట. ఎందుకంటే ఇది అవతరించినాడు, ఆయన పుట్టినాడు అంటే. అయ్యో ఏమిటయ్యో మనం భయపడడం, పుట్టినాడు అని రాస్తూ చెప్తున్నాడు. ఏమిటి? కృష్ణ పరమాత్ముడే అన్నాడు. హే అర్జునా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ మాటనే ఆయన భగవద్గీత చెప్పాడు. ఎప్పుడెప్పుడు అధర్మం పెచ్చరిల్లుతుందో, ధర్మము క్షీణించిపోతుందో అప్పుడప్పుడు నేను అవతరించి పుట్టి ఈ విధంగా వచ్చి ఏం చేస్తాను? దుష్టత్వాన్ని తీసేసి శిష్టత్వాన్ని రక్షించడానికి కోసం నేను పుడుతూ ఉన్నాను రా అర్జున అన్నాడు. అందువల్ల నేను పుట్టినాను పెరిగినాను, అరే నా కథ వేరు నీ కథ వేరు రా అర్జున అని మరో శ్లోకంలో చాలా చక్కగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః
త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నా జన్మ వేరే, నా కర్మలు వేరే, నీ జన్మ నీ కర్మలు వేరే. హరనాథ మహాప్రభు కూడా దీనికి అనుగుణ్యంగా ఏం చెప్పాడు? వశిష్ఠ అండ్ రామ, they came to perform karmas, and we are poor creatures, we have come to undergo karmas. Ginte Vedam. And it is just like the jailer and the prisoner. ఎట్లా ఉందండి సమాజా? జైలర్ అండ్ ప్రిజనర్. దొంగ కూడా జైల్లోనే ఉన్నాడు, జైలు యజమాని జైలు అధికారి కూడా జైలు. అయితే మనం ఇద్దరం ఒకటే సార్, ఇద్దరం ఒకటంటే నేను స్వతంత్రుని వెళ్ళి నీవు స్వతంత్రుడు కాదు. అందువల్ల చైతన్య మహాప్రభు కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా హరనాథ మహాప్రభు ఇక్కడ ఏం చెప్పినాడు? ఈ విధంగా ఆయన పుట్టినాడయ్యా ఇక్కడ అంటే క్రోధనమందున, క్రోధమేమి లేక ఆషాఢ శుద్ధ అష్టమి నాడు ఉదయాన ఉదయించే భక్తులారా శ్రీహరనాథుడు. ఇలా భగవతి సుందరీదేవి జయరాంబంతో పాదపుట్టి ఏమిటంటే జన్మ కర్మ దివ్యమన్నాడు కదా అక్కడ. అట్లాగే ఈయన సామాన్యమైన మానవ బాలుడిగా వచ్చాడు, ఇక మహాదివ్యమైన బాలుడిగా వర్ధిల్లుతూ ఉన్నాడు. అనేక విచిత్ర చిత్ర విచిత్ర మహావిచిత్ర మహావిచిత్రాలని చేయడం మొదలుపెట్టాడు. ఇది హరనాథ లీలాంశం అన్నమాట, చరిత్రాంశం అని మనం చెప్తున్నాం. ఆయన పుట్టిన లగాయతు అన్ని కూడా ఆయన లీలావతారం అన్నాడు. అనేక విచిత్రమైన ఘటనలు జరిగినాయి. ఆయన జీవులంతా ఉద్ధరించడం ప్రారంభం చేశాడు. ఎట్లా ప్రారంభం చేశాడయ్యా? ఆయన భోర్న ఏడవడం మొదలు పెడితే అయ్యో ఏడుస్తున్నారు వీళ్ళు ఏడు కాదు, వీళ్ళు హరి హరి బోల్ బోల్ హరి బోల్ ముకుంద మాధవ గోవిందాడిగా చెప్పు. ఇక ఏడుపు మానేవాడు. ఆహా, ఈ సమాజం ఉంది. భోర్న ఏడుస్తున్నాడు ఈ హరనాథ బాలుడు. ఆయన హరి హరి బోల్ అనే వరకు అని ఏడుపు మానేస్తున్నాడు. అట్లాగా ఆ పిల్లవాడు వీళ్ళందరి చేత భగవన్నామని చెప్పించాను ఏదో ఉపాయం. ఆయన ఎక్కడ పుట్టాడు? ఏ టైంలో? గోశాలలో ఎందు కులుకుతూ పుట్టాను. గోవులు కట్టే చోట. ఏమిటయ్యా గోశాలలో పుట్టడం అంటే కృష్ణ పరమాత్మ లీలను మనకు స్ఫురణకు దేవడానికోసరము. నేను ఎవరినో కాదయ్యా, గోశాలలో పుట్టాడు అని చరిత్ర వస్తుంది. అంటే గోవులను కట్టివేసే చోట అక్కడ పుట్టినాడు. ఆ పుట్టే సమయంలో కూడా ఇక్కడ మహిమలతో కూడినటువంటి విషయం. ఏమిటి సమాజం? జనరల్గా సామాన్య అందరు పుట్టినట్టే పుట్టాడు అని అనుకుంటున్నాం, అందరు పుట్టినట్టు పుట్టలేదు అనుకుంటున్నాం, కనపడుతూ ఉన్నాడు కనపడుతూ లేడు అనుకుంటున్నాం. ఎంతలో ఆడవాళ్ళు ఉంటుంటే వీళ్ళందరికీ కూడా కనపడినట్టుగా కనపడుతున్నాడు. అయ్యో నీ గర్భం నుంచే వచ్చాడమ్మా, కాదు నీ గర్భంలో నుంచే వచ్చాడు ఈ అబ్బాయి, కాదు మీ గర్భంలో నుంచి ఈ ఆడవాళ్ళు ఏమిటండి? అందువల్ల ప్రపంచంలో ఉండే తల్లులందరూ కూడా ప్రకృతి మండలం అంట నా తల్లులు మై మదర్స్ అన్నాడు అనమాట. ఈ వాత్సల్య భావాన్ని కుమ్మరించడాని కోసం ఇది అనర్థం. అట్లా హరనాథ బాలుడు రావడం వాత్సల్య భావాన్ని కుమ్మరించడం. మరి అన్ని కూడా ప్రాకృత బాలుడు ఎట్లా చేస్తాడో నడవడము తిరగడం ఇదంతా ఉంటూ ఇక పెరుగుతూ ఉన్నాడు. కొంచెం పెరిగినాడు కానీ మరి ఇన్నర్ అండ్ అవుటర్ సెల్స్ ఆర్ బ్రెయిన్ పెరుగుతున్నాడు. కానీ లోన అనేక సిద్ధులు కలిగి ఉన్నాడు. పైన సామాన్య మానవుడు వెలుగున్నాడు. ఇట్లాగే ఆయన చిన్న స్కూల్కు వెళ్ళడం, ప్రైమరీ స్కూల్ చదవడం, మిడిల్ స్కూల్కి వెళ్ళడం, హై స్కూల్కి వెళ్ళడం, కాలేజీలో రావడం, బిఏ వరకు చదవడం, ఇవన్నీ కూడా 5 వృత్తాలు జరిగాయి. దీని ఘట్టాలు వేరే ఘట్టాలన్నీ ఉన్నాయి ఈ కాలం లోపల. ఆయన పుట్టడము, పెరగడము, కాలేజీ బిఏ వరకు వెళ్లే ఘట్టాల్లో వేలాది లక్షలాది విచిత్రమైన ఘటనలు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని చెప్పబోనుకుంటే కొన్ని వందల పేజీల గ్రంథాలు జరుగుతాయన్నమాట. ఏమిటి ఆయన చేయబోయేది? ఆయన చూసేసరికే ఆహా వీడు నా పాపాలను చూస్తున్నాడు, ఈయన నా పాపాలను చేస్తున్నాడు కదా అనేవి పశ్చాత్తాప భావం కలగడం. చిన్నపిల్లవాడే దొగ్గాడే సమయంలోనే ఈయన మెల్లో ఉండే చిన్న హారం ఉంటే ఒకడు శశిభూషణ్ ముఖర్జీ అనేవాడు దొంగ ఈ ఆభరణాల హారాన్ని హరించాడు. వీడు ఆభరణాల హారాన్ని హరిస్తే హరనాథుడు వాడి హృదయాన్ని హరించాడు. ఇది తమాషా. ఇక్కడి నుంచి లీలాఘట్టం చరిత్రలో లీల. ఆ దొంగ ఏం చేశాడు? ఈయన మెళ్ళో ఉన్న హారాన్ని హరిస్తే యొక్క
పాపాలను హరించినాడు. అప్పుడు అనుకుంటున్నాడు, ఈ పిల్లవాడు నన్ను చూస్తున్నాడు, నన్ను దొంగ అనుకుంటున్నాడు, చూసి నేను పాపం సొమ్మును ముట్టినాడు, నాకు అక్కర్లేదనుకుంటున్నాడు. అక్కడ భయపడిపోతున్నాడు, వాడి పాపాలు పోతున్నాయి. అక్కడి నుంచి ఆ హారం తీసి వాడు ముట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళలేదు. అక్కడ ఉండే చెట్టము తలబడవేసినాడు. ఏమిటో నన్ను అంటున్నాడు, నువ్వు తప్పు చేశావురా, దొంగ తప్పు అది అంటున్నాడని వాడు మారవేశాడు. అట్లా పక్కకు ఉన్నాడు. తల్లి వచ్చింది, భగవతి ఉంటుంది. అబ్బాయి చిన్నపిల్లవాడు ఇంకా మాటలు రానిపోయి ఎక్కడ బయలాహారము, ఏ బహి బయలాహారము అని అంటుంటే హరనాథ బాలుడు ఆ చెత్త బుట్టను వేలుతో చూయిస్తున్నాడు. ఆ చెత్త బుట్ట సైడ్ చూయిస్తున్నాడు, చెత్త బుట్ట వైపు చూయిస్తూ ఉన్నాడు అనమాట. తన చూపుడు లేదు. తల్లిని మీ బుట్టలో చూయిస్తున్నాడు ఏమిటి అబ్బాయి అది చూస్తే దాంట్లో హారం ఉంది. అరే ఈ సర్వజ్ఞత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట. వాడు దొంగ వాడి పాపాన్ని హరించినాడు, సర్వజ్ఞాన్ని ప్రకటించాడు. ఈ సర్వజ్ఞ రెండు 2 things at a time అనమాట. అది చాలా చిత్రమైన విషయం కదా. అయ్యా 2 పనులు నిరర్థకరి, ఏకక్రియ నిరర్థకరి, పని ఒకటే కానీ 2 మనకు ఫలితాలు వచ్చేసేది అనుకుంటాం మనం. అట్లాగే హరనాథుడు ఇలాంటి ఘట్టాలు వేలు పుంఖాలుగా ఉన్నాయన్నమాట. ఇట్లా పెరిగి పెద్దవాడైనాడు. మరి కొంతకాలానికి వందలాది పిల్లలను, చిన్న పిల్లలను తీసుకొని హరే హరి బోల్, కృష్ణ హరి బోల్, హరే కృష్ణ బోల్, హరే గోవింద్ అని భగవన్నామ ప్రచారం చేశారు. ఆయన అంతా లీలలన్నీ మార్పు చేసుకుంటూ వచ్చినాడు. ఈ విధంగా ఇప్పుడు ఏం చేయాలి, భగవన్నామ ప్రచారం చేయడం. 5 ఏళ్ల బాలుడు వందలాది పిల్లలను తీసుకొని భగవన్నామ ప్రచారం చేయడానికి పోయినాడు. చేయడమే ఇంకా కన్వర్షన్ అంటే వాటి ఇట్లా హరి 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 కృష్ణ హరి ఎట్లా చేయాలి. ఎందుకంటే ఆ చైతన్యుడు చేసిన పనులన్నీ ఇక్కడ చేసి చూపించాలి అండ్ గో ఫర్దర్ అహెడ్. ఎందుకంటే ఈయన చైతన్యుడు అనే దానికి ఆ భావాలు చూపించుకుంటూ ముందు నడగాలి అన్నమాట. అందువల్ల హరనాథ బాలుడిగా ఉండి 5 ఏళ్లుగా బాలుడిగా ఉండి ఆయన ఏం చేశాడు, హరిసభ అనే ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశారు. ఇంత పిల్లవాడేవి హరిసభ ప్రారంభించడం ఏమిటి అని ఆశ్చర్యపడిపోతుంది. అనేక పెద్ద వాళ్ళందరూ కూడా ఈ హరిసభలో వాళ్ళు కూడా సభ్యులు. హరిసభలో ఇలాగ పెరిగిపోతుంది. అది అక్కడే కూర్చున్నాడా, తన విద్య కోసం వెళ్తున్నాడు. కానీ 2 పనులు చేశాడని మీకు మనం చేశాను. భగవన్నామ ప్రచారం చేయడం ఒకటి, పాపములను సంహరణ చేయడము, ప్రేమను పంచిపెట్టడం. 1 కాదు, 2 కాదు, 3 అనేక ప్రయోజనాలను సాధించడం అన్నమాట. పని ఒక్కటి కానీ దాని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అట్లా హరనాథ అవతార తత్వంలో ఏకమైన పని కానీ బహుళ ప్రయోజనం అట్లా సాధించుకుంటూ వచ్చి ఏం చేశారు, అట్లా రోడ్డు మీద వెళ్తున్నాడు. చిన్న పిల్లవాడే కదా, అలా వెళ్తుంటే ఆ పక్కకు ఒక క్షయవ్యాధి ముదుసలి దగ్గుతున్నాడు, ఆయాస పడిపోతున్నాడు. పరమాత్మ నాకు చావు రాదే, నాకు బ్రతుకు రాదే, ఎందుకు పుట్టాను, ఏం చేయండి, నా కర్మ ముసలి వాడిని అయిపోయినాను ఆయన, ఎవరు దిక్కులేరురా అనుకునే భావంలో ఉన్నప్పుడు ఆ ముదుసలి ఈ పిల్లవాడు హరనాథ బాధపోయినాడు. పోయి తాత తాత నీకేమైంది తాత అని దగ్గుతూ ఉన్నాడు. క్షయం రోగి రోగంతో బాధపడుతున్నాడు. కానీ హరనాథ మహాప్రభు అనంతకోటి సిద్ధులతో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం. ఆయన పోయి నెమ్మదిగా అయ్యో తాత ఆ శరీరాన్ని స్పర్శ చేశాడు. ఆ స్పర్శ చేసేస్తే అంటే టచ్ అన్నమాట. స్పర్శ అంటే టచ్. ఈ స్పర్శ చేసేసరికి వాని రోగమంతా తన స్పర్శ ద్వారా తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. ఇది ప్రక్రియ క్రైస్త చరిత్రలో కానీ మరి తర్వాత గురునానక్ చరిత్రలో కానీ ఈ అనేక మంది చైతన్య మహాప్రభు చరిత్ర కానీ నిత్యానంద చరిత్రలో కానీ ఈ అంశాలు 100,000 మనకు. అట్లా ఈ ప్రయోగాన్ని చేశాడు. వాళ్ళ పాపాలు లాక్కుంటానన్నాడు కదా, స్పర్శ ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా, బోధ ద్వారా, తీర్థము ద్వారా, ప్రసాదము ద్వారా ఇన్ని రకాలుగా వాళ్ళ పాప ఉద్ధారణ పిల్లవాడి తక్షణం 1 సెకండ్లో. ఇది తమాషా కాదు, ఫిలాసఫీ అనేది కాదు. ఇట్లా జరిగిన వృత్తాంతాలు ఇప్పుడు జరిగినాయి. ఆ కాలంలో రాముల వారు వచ్చేసి అహల్యను ఉద్ధరించినాడు. ఆయన పాదం ధూళిపోయి రాయి మీద పడింది, ఆమె ఆడదానిగా మారింది అన్నాడు. అప్పుడు నమ్ముతామో లేదో ఇది ప్రత్యేకంగా ముసలి వాని రోగాన్ని హరించేశాడు. ఇలాంటి లెక్కల కొద్ది ఆ రోగి మంచివాడైపోయి 1 క్షణంలో ఎంతో సమయం తీసుకున్నదయ్యా. క్షిప్రం భవతి ధర్మాత్మ శాంతిని గచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి.
వాడిని ఒక సెకండ్లో తీసేస్తాడు భగవద్గీత వాక్యం. ఎంత టైంలో చేస్తారు సార్ అంటే ఎంత టైం అనేది కాదు, దీనికి దానికి ఎంతో లేదు. అదే సమయం దీపం వెలిగిస్తే ఎంత సమయం లైట్ వస్తుందండి అంటే దాని అట్లనే దీపం వెలిగించడం చీకటి పోవడం, 2 things సైమల్టేనియస్ అంటాం. ఒకే సమయంలో చీకటి పోవడం వెలుగు రావడం. వెలుగు వచ్చినాక గంటకు వస్తుందని చీకటి పోతుందా? అట్లా కాదన్నమాట. తక్షణమే ఆ అజ్ఞానం అంధకారం తమస్సు నశించి జ్ఞానం అవుతుంది. అట్లాగా ఆ ముసలివాణిలో ఉండే రోగాన్ని తన పైకి తీసుకున్నాడు. పైకి తీసుకొని 3 రోజులు బాధపడ్డాడా, ఒక క్షణం అన్నట్టుగానే. అయితే ఇంటికి పోయారు, తల్లి చూసింది, ఈయన దగ్గుతున్నాడు. అబ్బాయి ఏమిరా ఆయన ఇప్పుడు బాగా కదా, ఇంటికి వెళ్ళావు కదా, ఏమిటి పరిస్థితి అని తల్లి బాధపడి, ఏమిటి ఆ ముసలివాడు వచ్చాడు. అమ్మా నీ కొడుకు నా రోగం అంతా తీసుకున్నాడమ్మా అని పటికి బెల్లం తీసుకొచ్చి, అమ్మా అబ్బాయికి ఇవ్వండి, చిన్న పిల్లవాడికి. ఆ పటికి బెల్లం తీసుకొని, తాత పటికి బెల్లం తెచ్చావా, సంతోషమైన తిన్నాడు. వాని రోగం నశించింది, వీళ్ళ రోగం కూడా నశించింది. అంటే ఇదంతా క్షణిక కాలంలో అన్నమాట. ఇది ఇటువంటివి అనంతమైన లీలలని చేస్తూ వచ్చాడు. పాప సంహరణ, నామ ప్రచారము, భగవత్ ప్రేమనని ఇవ్వడానికి కోసం వచ్చినటువంటి ఆనందకరమైన అవతారం. ప్రేమావతారం, కరుణావతారం, లీలావతారం, కృపావతారం, ఆనంద అమృత అవతారం అన్నమాట. అట్లాగా ఆయన పెద్దవాడయ్యి బిఏ వరకు చదివాడు. కలకత్తా కాలేజీలో బిఏ వరకు చదివాడు. అయితే అక్కడి నుంచి ఆయనకు ఈ భావంలో ఎప్పుడాడు మహాభావంలో ఉన్నాడు. ఆయనకు చదువుకోవాలి, డిగ్రీ పొందాలి, చిన్న ఉద్యోగం చేయాలని ఉందా? కాదు. ఆయన కాలేజీలో చదువుతుంటే 4 గంటలకు కాలేజ్ అయిపోతే కూడా అదే తన బల్లల మీద కూర్చున్నాడు. కాలేజ్ విద్యార్థులందరూ వెళ్ళిపోయినారు. ఆ ప్యూన్ వచ్చి చూచాడు, ఇంకా తలుపు వేయవలేంటి, ఈ అబ్బాయి ఒకడే కూర్చున్నాడు. హరనాథ బాలుడు, 19 ఏళ్ల వాడు సుమారు. అయ్యో బాబు బాబు బాబు, కాలేజ్ అయిపోయింది, అందరు వెళ్ళారు లేవా? అప్పుడు కళ్ళు చూసినా అంటే ఏమిటి, మహాసమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు, జగత్తుకు బోధ చేయవలసినటువంటి చేసేవాడు. అందువల్ల తర్వాత వచ్చాడు, ఇంటికి వచ్చాడు. ఉద్యోగం సద్యోగం లేదు, డబ్బు సంపాదించే మాట లేదు, తినాలే తిరగాలి, ఇదే నా పని. ఈయనకు ఒక అన్న ఉన్నాడు, ఆయన పేరు శివనారాయణ. ఆ శివనారాయణ చూశాడు, తమ్ముడు బిఏ వరకు చదివాడు, ఉద్యోగం లేదు, నిరుద్యోగి. ఇంట్లో ఈయనకు అప్పటి వరకే పెళ్ళి అయింది, 13వ సంవత్సరం. అందువల్ల ఇప్పటి వరకే పెళ్ళి అయితే వీడికి వీడి భార్యకు వీళ్ళందరినీ పోషణ చేసుడు నా బాధ్యత అని పెద్ద నాన్నగా మొదలుపెట్టాడు ఆ శివనారాయణ. ఈయన భగవన్నామ ప్రచారం చేసి రావడం, రాత్రి 11 గంటలకు రావడం, భక్తులతో సెలవు తీసుకొని ఇంటికి రావడం, 11, 12 గంటలకు పడుకుంటేది. అన్నగారు చూశారు, తమ్ముడా ఇలారా, నీ పెళ్ళాం సమాచారం ఏమి, నీ తల్లి సమాచారం ఏమి, ఈ ఇల్లు సమాచారం ఏమిటి, దీన్నంతా నేనా బాధ్యత వహించేవాడిని. ఈ సంసార వ్యవహారం అంతా నా ఒక్కని తల మీదనా? నీవు బిఏ వరకు చదువుకున్నావు, నా ఇంటిని ఉద్ధరిస్తావని అనుకున్నాను. అప్పటి వరకే తండ్రి గారు చనిపోయినారు, పెద్దవాడు అయినప్పుడు బిఏ వరకు వచ్చి తండ్రి గారు చనిపోయినారు, 2 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడే. ఇప్పుడున్నది శివనారాయణ, తాను, శివనారాయణ భార్య, తన భార్య, తన తల్లి, వీళ్ళంతా కుటుంబం అంతా ఉంది. ఈయన పరిపాట లేకుండా తిరుగుతూ ఉన్నారు, కానీ వేలాది మందిని ఉద్ధరిస్తూ ఉన్నాడు. 12 గంటల రాత్రి, అమ్మా అమ్మా వీడు ఇప్పుడు వచ్చాడు, 12 గంటల రాత్రికి వస్తున్నాడు, తిరుగుతాడు ప్రపంచంలో, వీడికి వాళ్ళు అన్నం పెట్టవద్దు. ఇదేమిటి తల్లి విన్నది, అయ్యో పిల్లవానికి అన్నం పెట్టవద్దు అంటుండేమిటి? అవును శాసనం చేస్తాను, వీడి తల్లి తిరుగుతూ ఉంటారు, లాభం ఏమిటి? అందుకోసము ఈ హరినాథుడు విన్నాడు. హరినాథుడి నవలీల హరిలీల 2 ఉన్నాయి. సామాన్యమైన వ్యక్తి, అన్నగారికి తమ్ముడు, తండ్రి గారికి కొడుకు, తల్లి గారికి కొడుకు, భార్యకు భర్త, ఇటువంటి సంబంధాలన్నమాట జీవితంలో. అట్లా ఈయన అన్నాడు, అన్నా ఆ పరమాత్ముడు అందరికి ఇచ్చేవాడు, ఆర్పేది పెంచేవాడు, వాడు పోషించేవాడు, వాడు సర్వశక్తివైన వాడు ఇస్తాడు. నాకు ఈ వేదాంతం చెప్పనక్కర్లేదు అన్నా,
భగవద్గీత చెప్తా సర్వధర్మాన్ పరిచయ మామేకం నా మీద నమ్మగా అనన్యాశ్చింతయంతామా ఏదైనా పరిపాదేశాం నిత్యాభియుక్తాం యోగక్షేమం వహామ్యం అంత నా మీద భారం వేసి నేను రక్షిస్తాను లేదు చూడమని భగవద్గీత. రే తమ్ముడు, ఈ మిట్ట వేదాంతాలు నేనెన్నో చూశాను, నాకు చెప్పకు, ఈ పబ్లిక్ చెప్పు, ఈ ప్రజానీకానికి చెప్పు, కానీ నాకు కాదురా. నీవు తిండి తిప్పలుగా లేకుండా తిరుగుతావు, నీవు తినవు, మందికి పెట్టవు, నా ఇల్లు నా సంసారం నీ సంసారం పాడైపోతుంది ఆయన. అమ్మా వీడికి అన్నం పెట్టకీరోజు ఇంత రాత్రి అన్నం పెట్టకని అంటున్నాడు. ఏం చేయవలే? తల్లి భయపడిపోతుంది. అన్నమాట వినాలన్నా, పెద్ద కొడుకు అన్నమాట వాని మాట వినాలన్నా, వీడి పరిస్థితి నా కొడుకు అన్నం పెట్టకుండా ఉండాలన్నా ఏం చేయను? అటు వెళ్ళాము కదా చూస్తున్నా, ఇదంతా ఇల్లంతా అయోమయ పరిస్థితిలో ఉంది. అంటే మహా సర్వజ్ఞుడయ్యుండి సర్వశక్తిమయుడయ్యుండి సర్వసిద్ధులు కలిగినటువంటి వ్యక్తి యొక్క నాటకం, ఈ గృహస్థ నాటకం ఎట్లా ఉందంటే వాడు ఇంటి వారి వలనే ఉండాలి, నిర్దేవుడిగా ఉన్న శంఖ చక్ర కదా అనేటట్టు లేడనమాట. ఆదర్శము అండ్ ఐడియల్, ఒక ఆదర్శాన్ని జగత్తుకు చూపాలి. కానీ నేను దేవదేవుడినయ్యా అంటే హీ హ్యాస్ కమ్ నాట్ టు టీచ్ వాట్ గాడ్ కెన్ డూ ఫర్ మ్యాన్. భగవంతుడు ఏం చేయగలడు అని చెప్పడానికి కోసం రాదు. హీ హ్యాస్ కమ్ టు టీచ్ వాట్ మ్యాన్ కెన్ డూ ఫర్ మ్యాన్. ఇవి అమృతమయమైనటువంటి వాక్యాలు హరినాథస్వామి. ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే దేవుడు ఏం చేయగలడు? అయ్యో దేవుడు ఏమంటే అది చేయగలడు. వాడి పేరే దేవుడు, అది చేయలేకపోతే వాడి పేరు తీసి సర్వశక్తివాడు, సర్వకారుడు, సర్వజ్ఞుడు, వాడికి పేర్లు ఎవరు చేస్తాడు? అది కాదు చెప్పడానికి నేను రాలేదు ఇక్కడ. హీ హాజ్ కమ్ హియర్ నాట్ టు టీచ్ వాట్ గాడ్ కెన్ డూ ఫర్ మ్యాన్, బట్ టు టీచ్ వాట్ మ్యాన్ కెన్ డూ ఫర్ మ్యాన్. ఒక మనిషి మరొక మనిషి వైపు ఎలా ప్రవర్తన చేయాలి, ఎలా సహాయం చేయాలి, ఎలా సేవ చేయాలి, అబ్బా ఏమని చెప్పాలి, ఎంత అని చెప్పవలసింది ఆయనలారా. ఇది హరనాథ బాలుడు. మన హరనాథుడు పెద్దవాడై వచ్చి సంసారంలో ఉండి నిరుద్యోగిగా ఉండే పరిస్థితుల్లో అన్నగారు చెప్తుంటే అన్నగారు అన్నారు, ఇగో ఖబర్దార్ నాకు ఈ మాటలు చెప్పి అమ్మావిని కన్నం పెట్టకు అని వెళ్ళిపోయినాడు. అమ్మ ఏం చేయాలి? అయిపోయి అమ్మ పడుకుంది, ఈయన తిండి లేక పడుకున్నాడు, అందరు పడుకున్నారు, రాత్రి 12 అయిపోయింది. ఇక్కడ మన లీలా వృత్తాంతం అన్నమాట. ఇది వర్ణించడానికి అలవి కాదు, ఇది హ్యూమన్లీ పాసిబుల్. ఆ సమయంలో తలుపు తడుచున్నాడు ఒకడొచ్చి, ఎవరయ్యా వచ్చింది అని చూస్తే ఒక పోస్ట్ చెప్పరాసి వలె ఉన్నాడు, ఒక మెసెంజర్ అన్నమాట, ఒక వార్తాహరుడు వచ్చేసి ఒక కవర్ ఇస్తున్నారు. దాని మీద హరనాథ్ బెనర్జీ, హరనాథ్ బాబుకు ఈ లేఖ అని వస్తే కవర్ కదా, అది చింపవలసింది ఎవరు? హరనాథుడే చింపవాలి. నిద్రపోతున్నవాడు లేపి, అయ్యా మీకు పోస్ట్ కార్డు. ఇప్పుడు ఆ సమయం, ఇది సమయమా వచ్చేది? ఆ వ్యక్తి తీసుకొచ్చాడు, తలుపు తట్టాడు, వార్తావహుడు, ఇదిగో లెటర్ ఇచ్చాడు మీకు. మహా అద్భుతమైన ఘటన ఇది. ఆ కవర్ తీస్తే ఆ హరినాథుడు ఏం చేశాడు? తాను చూసుకొని చదవడం కాదు, ఇది మా అన్నగారికి ఇవ్వమన్నాడు. నా అన్నగారు ఏం చేయాలి? చూస్తే ఏముంది దాంట్లో, హే హరనాథ్, నువ్వు నాకెంతో ఉపకారం చేశావు, అందువల్ల తక్షణమే రేపే నీకు ఒక ఉద్యోగం సాధించి పెట్టాను, తక్షణమే వెళ్ళి ఆ ఉద్యోగంలో నువ్వు చేరవలసింది. ఇట్లా రాధా గోవింద ఎవరో ఏం కథ వచ్చి నీకు ఉద్యోగం. అన్నగారు చూశారు, ఒరే ఇప్పటి వరకు నేను తెచ్చినాను కదా, నేను ఉద్యోగం నీవు అని అంటే ఇప్పుడు ఉద్యోగం ఎవరా, జాబ్ ఇప్పుడు దొరకడం ఏమిటి? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది నువ్వు మనిషి ఆ దేవుడవా, దేవతవా, రాక్షసివా, భూతమా, సన్యాసి, నా తలకెక్కడం లేదురా నా అభిప్రాయాలు. నీ తమాషాలు ఏమిటో నాకు నిజంగా చూస్తే జాబ్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి? అయోధ్య అనే గ్రామానికి వెళ్ళాలి, పొద్దున్నే చేరాలి, అయిపోయింది. ఆశ్చర్యం, అర్ధరాత్రి ఉత్తరం రావడం ఏంటి? పొద్దున్న జాయిన్ అయిపోయినాడు, అయోధ్యకు వెళ్ళాడు, టీచర్గా చేరినాడు, కొద్ది నెలలంతా ఉన్నాడు. ఒక ఆదర్శాన్ని చూపించాలి, అక్కడి వాళ్ళందరినీ ఆ టీచర్స్ కానీ చూసుకోవాలి, అయిపోయి వాళ్ళతో ప్రేమ సంబంధ బాంధవ్యం అన్నమాట. నీవు వచ్చినావు మాకెంత సంతోషంగా ఉంది అనే టీచర్లు, విద్యార్థులు అందరూ కూడా ఎట్లయితే
దివ్యమైనటువంటి పుష్పం విచ్చుకునేసరికి తుమ్మెదలన్నీ వచ్చేసేస్తాయి, దుమ్మని అంటాయి. అట్లాగే ఈ హరనాథుడు అనేటువంటి దివ్యమైనటువంటి మహాపుష్పం వికసించగానే ఇక్కడ ఉండే ఆవాల గోపాలాన్ని వాళ్ళ భృంగములు అన్నమాట. ఆ తుమ్మెదలు అనేది దుమ్మని హరనాథ్, హర అంటే లాగడం అన్నమాట. హరనాథ్ నీవు పాపంలో లాగడు కాదు, పాపం నీవు అన్నావు పాపంలో కాదు, మమ్ములనే లాగినావయ్యా. కృష్ణ మురళీ గానం ఏ విధంగా గోపికలను ఆకర్షించిందో నీ రూపము, నీ చూపు, నీ మాటలు, నీ లేఖలు, నీ వాక్కు, నీ హృదయం మమ్మల్ని ఆకర్షించింది ఆయన. అయితే ఆయన ఇక్కడ ఉండడానికి చిన్న టీచర్గా పనిచేసి జాబ్ చేసి బతకడానికి కోసం వచ్చారా? ఒక ఆదర్శాన్ని అంటే ఇటు సిద్ధి, ఇటు లీల, సామాన్యత్వం, ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ. ఆర్డినరీ ఏమిటి? ఈ రాత్రి వచ్చాను, నాకు దిక్కులే కూడా పడుకున్నాను, నిరుద్యోగి అంటే ఏమర్థం దీంట్లో? అసాధారణమైన విషయాలు. సరే అక్కడి నుంచి కొంతకాలం పనిచేశాడో లేదో కాశ్మీర్లో వీళ్ళ స్నేహితులు బంధువులు ఎవరితో ఉన్నారు. ఆయన మహేష్ చంద్ అని ఆయన రాశాడు. కాశ్మీర్ నుంచి వీళ్లకు ఏమండి కాశ్మీర్లో ఒక ఉద్యోగం ఉన్నది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ఉమూరే మధవి అంటారు. అక్కడంతా ఉర్దూ భాషలో గవర్నమెంట్ నడిచేది. మన నిజాం పరిపాలన ఎట్లయితే ఉర్దూ భాషలో నడిచేదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు ఆ కాలం ఇది లేదన్నమాట, యూనియన్ గవర్నమెంట్. కశ్మీర్ మహారాజు యొక్క ఉద్యోగం అన్నమాట ఇదంతా. అక్కడ ఒక ఉద్యోగం ఉంది, మీ అబ్బాయి హరనాథ్ వస్తాడేమో అని వీళ్ళకి ఉత్తరం వచ్చేసింది. అంటే హరనాథ్కు తెలిపినారు. తెలిపితే ఉద్యోగం కాశ్మీర్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ హెడ్ క్లర్క్ పనిచేయడానికి కోసం ఎవరైనా ఉన్నారా? హరనాథ్ ఎక్కడ? కలకత్తా దగ్గర చిన్న ఊర్లో సునామికులు ఉండేవాడు. ఎక్కడ? కశ్మీర్ ప్రభుత్వంలో ఉమూర్ మధబి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఒక క్లర్క్గా, హెడ్ క్లర్క్. ఏమిటి తమాషా అయిపోయింది. ఏమయ్యా ఈ పక్క ఊర్లో మాకు ట్రాన్స్ఫర్ ఎక్కడికి కావాలంటే మా పక్క ఇంట్లో ఇవ్వండి సార్ ఉద్యోగం, ఈ పక్క ఊరికి ట్రాన్స్ఫర్ ఎక్కడ చేయదు సార్ అంటాం. కానీ ఇక్కడ ఏమిటి 1000 మైళ్ళ దూరం. ఇది ఏం చేయమని? అది కాదు, ఇది భగవదాజ్ఞ. ఇంకొక మాట లేదు. దట్ ఇస్ నాట్ ది క్వశ్చన్ వై, దట్ ఇస్ బట్ టు డూ అండ్ డై, అంతే. ఇది భగవదాజ్ఞ. అక్కడ వచ్చేసింది ఉద్యోగం రైట్, అది విడిచిపెట్టు రైట్. ఇప్పుడు ఏమిటి అంటే కొత్త ఉద్యోగం వచ్చింది కశ్మీర్ గవర్నమెంట్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఈ హరనాథ్ బెనర్జీ గారికి అన్నాడు. హరనాథ మహాప్రభు తండ్రి అన్నగారికి నమస్కారం చేసి, తల్లి గారికి నమస్కారం చేసి భార్యకి చెప్పినాడు, ఇదిగో ముసలి తల్లి నీవు ఇక ఆ అమ్మకు నువ్వు సేవ చేయాలి, ఇప్పుడు నా ఏంట కాశ్మీర్కు రావడానికి వీలు లేదని చెప్పినాడు. ఇక కాశ్మీర్ ఒంటరిగా బయలుదేరినాడు. ఇది కాశ్మీర్ ఘట్టానికి వెళ్తా ఉన్నాడు. ఆయన జీవితంలో ఇక్కడి నుంచి కాశ్మీర్ ఘట్టానికి వెళ్ళిపోయాడని. ఏమిటి ఒక్కసారిగా రాముల వారి వాళ్ళ రాజవుతాడంటే వనవాసం వెళ్ళిపోయాడు అన్నట్టు ఉంది తమాషా. రాముల వారికి పొద్దున పట్టాభిషేకము అని చెప్పేసినాడు వశిష్ఠుడు. కానీ పొద్దుటి వరకు ఏమొచ్చింది? వనవాసము. దశరథ వారి కథ, ఆయన కొడుక వెళ్ళురా అన్న కథ మనకు జ్ఞాపకం వస్తుంది. ఇప్పటి వారికి అమ్మా సుఖంగా ఏదో బతికి ఇక్కడక్కడ తిరుక్కుంటూ ఉన్నటువంటి వాడు కాశ్మీర్ గవర్నమెంట్కు బయలుదేరినాడు. కాశ్మీర్ గవర్నమెంట్ పక్క ఇల్లా లేక 10 మైళ్ళ 100 మైళ్ళ 1000 కొద్ది మైళ్ళు బయలుదేరి ఇప్పుడంతా పాకిస్తాన్కి వెళ్ళేదంతా ఆ రావల్పిండి ఘట్టం అంతా కూడా. అక్కడి నుంచి రావల్పిండికి రావడం, అక్కడి నుంచి ఆ సత్లజ నది ఉంది, ఆ నది దగ్గరికి రావడం జీలము నది. ఆ జీలము నది దాటితే కానీ కాశ్మీర్, శ్రీనగర్ ఇదంతా పేపర్లలో మనం చూస్తున్నాం కదా. జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ జమ్మూ, అక్కడ ఆయన పనిచేశాడు హరనాథ మహాప్రభు. ఆయన పైన జయంతి ప్రసాద్ ఎండోమెంట్స్ మినిస్టర్, జయంతి ప్రసాద్ అనేట ఆయన. అందువల్ల హరనాథ మహాప్రభు కాశ్మీర్లో ఉద్యోగంలో చేరినాడు. అక్కడ హరనాథ బాబా గారు అక్కడ అంటే అక్కడ చూస్తే ఆ విధంగా ఉన్నాడు, ఇక్కడ చూస్తే బహువిధ ప్రజ్ఞాశాలి, బహుముఖ నాటకం కలిగి అంతరంగాలు బహిరంగాలు అన్ని ఆకర్షించి జగత్తునంతా ఉద్ధరించి ఒక మహాప్రభు యొక్క ఖేళ, ఒక సామాన్యుడి వ్యవహారం ఎట్లా ఉంటుంది? అసామాన్యమైన వ్యవహారం. ఎందుకంటే ఇది భగవత్ సంబంధమైనటువంటి మహిమ కలిగినటువంటి విషయం. అందువల్ల హరనాథ మహాప్రభు ఇప్పుడు వచ్చినాడు. ఇలాగ క్రమంగా అప్పుడు ఆయన క్రమంగా 20 ఏళ్ళు 25 ఏళ్ళు ప్రాయం వచ్చి 31 ఏళ్ళు చేసిందనమాట. అంటే
31 సమయం లోపల అక్కడ మీరు ఇప్పుడు కూడా పేపర్లలో చూస్తుంటారు, అక్కడ తీవ్రమైనటువంటి చలి, వణికిపోతున్నాం. ఎంత కలిగితే మేము ఎంతన్నా కప్పుకోండి, ఈ చలిని మనం భరించాలి బాబు అన్నట్టుగా. ఆ చలికాలంలో ఇక్కడి ఆఫీసు, జమ్మూ ఉండే ఆఫీసులన్నీ కూడా శ్రీనగర్కి పోవడం, శ్రీనగర్లో ఉండే ఆఫీసు ఇట్లా అన్నమాట. చలికాలంలో ఒక చోట, ఎండాకాలంలో ఒక చోట ఇట్లా ఆఫీసెస్. అట్లా ఈయన కూడా బదిలీ అయ్యి ఇక్కడి నుంచి అటు వెళ్ళాలన్నమాట. ఆఫీసులంతా అంతా షిఫ్ట్ అయిపోతారు. జమ్మూ శ్రీనగర్, జమ్మూ శ్రీనగర్, శ్రీనగర్ టు జమ్మూ ఇట్లా బదిలీ అయ్యేటప్పుడు హరనాథ బాబా గారు ఈ వస్తున్నాడు, టాంగాలో వచ్చేసి ఇక్కడి నుంచి మహా అరణ్యం లోపల ప్రవేశిస్తున్నాడు. ఒక చోటు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే ఇంకో చోటికి వెళ్ళాలి కదా, ఆ అరణ్యంలో ప్రవేశిస్తున్నాడు. టాంగా వాళ్ళు ఉన్నారు, 3 వ్యక్తులు ఉన్నారు. మధ్య మార్గానికి వచ్చేసాడు హరనాథ బాబా గారు. హరనాథ బాబా అంటే హరనాథ బాబా అనే గుమాస్త అట్లా. ఇప్పుడు హరనాథ బాబా అవతార పురుషుడు, మహాపురుషుడు, అనంతపుడు. ఇప్పుడు ఏమనాలి మనము, ఆయన హెడ్ క్లర్క్ అన్నమాట, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. జయంతి ప్రసాద్ అనే మినిస్టర్ అండర్లో ఉన్నటువంటి వాడు, కాశ్మీర్ మహారాజు అండర్లో ఉన్నటువంటి వాడు. అట్లా వచ్చేసి ఈ అరణ్యంలో ప్రవేశించి నడుస్తున్నాడు. సగం దూరం వచ్చేశారు. వచ్చేసరికి హరనాథుడు అంటున్నాడు, బాబులారా బాబులారా, ఏమో నాకు చాలా ఆయాసంగా ఉంది, నేను ఇంకా వచ్చేటట్టుగా లేదు, నాకు కష్టంగా ఉంది, తల చాలా నొప్పిగా ఉంది, ఆయాసంగా ఉంది అంటాడు. ఏమిరా ఈ సమయంలో ఈ అరణ్యం లోపల, ఈ కాశ్మీర్ అరణ్యం, జమ్మూ కాశ్మీర్ మధ్యలో ఉన్నటువంటి ఈ అరణ్యంలో ప్రవేశించాము. ఈయన గవర్నమెంట్ సర్వెంట్, ఈయన చాలా ఆయాసం అన్నాడు. ఆయన లేవి కింద పడుకోబెట్టారు. చిన్నటువంటి బలంగా అంటాం కదా, మంచం వేశారు, చిన్న మంచం. ఆ మంచం మీద పడుకున్నాడు, ప్రాణం విడిచిపెట్టాడు. ఇదెక్కడి కర్మ, ఇది ఏమిటి సమాచారం, ఏం చేద్దాం? వాళ్ళు 3 ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చాడు, చాలా ఆయాసం అన్నాడు, మొత్తం మీద పడుకోబెట్టాము, శరీరం పెట్టి. ఇట్ వాజ్ 3 o'clock, 3 గంటలు సాయంత్రం, 3 గంటల సమయంలో ఇలా అయిపోయింది. మనం ఏం చేద్దాం? ఇటు వెళ్ళాలంటే 100 మైళ్ళు, ఇటు వెళ్ళాలంటే 100 మైళ్ళు. ఈయన గవర్నమెంట్ సర్వెంట్, మనం ఏం చేయాలి? ఇదంతా ఖననం చేయాలి, హిందూ కాంప్రమైజ్ ఇదంతా ఎట్లా చేయాలి? మనకేం తోచడం లేదు, మనకెక్కడా దోచడం లేదు, ఏం చేయడం? సరే వీళ్ళు ఏం చేశారు, ఇట్లా శవం ఇక్కడ పడి ఉన్నది 3 గంటల సమయంలో. ఇది హరనాథ జీవిత చరిత్రలో ఒక మహాఘట్టం అన్నమాట. 31st ఇయర్లో జరిగినటువంటి ఒక పెద్ద అద్భుతమైనటువంటి పరివర్తన. దీనికి టైటిల్ ఇచ్చారు పరివర్తన, గొప్పనైనటువంటి మార్పు. ఈ హరనాథ బాబు పుట్టినప్పటి నుంచి నల్లటి దేహంతో పుట్టినాడు. అయితే తమాషా ఇక్కడ ఏం ఘట్టం జరిగింది, ఈ అరణ్యంలో హరనాథ బాబు చనిపోయి పడి ఉన్నాడు. 3 గంటల సమయం, వీళ్ళు వెళ్ళారు. అక్కడ వెళ్ళి గవర్నమెంట్ సర్వెంట్ ఇట్లా అయిపోయింది కదా, ఈయన కోసం రావాలి, పర్మిషన్ తీసుకోవాలి, ఈయన దహన కార్యం చేయాలంటే గవర్నమెంట్ సంబంధం కదా, అందువల్ల వాళ్ళకంతా కూడా తెలియపరచాలని వెళ్ళారు. ఇట్లా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 గంటలు రాత్రి అయిపోయింది. 1 గంట అయిపోయింది. ఇంతవరకు లేదు. ఒక్క వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఇట్లా పడి ఉన్నాడు, ఎక్కడ శోషణ లేదు. ఆ సమయం లోపల ఈ పరివర్తన అనే బ్రహ్మాండమైన పరివర్తన లోపల జరగడం, ఒక అద్భుతమైన తేజస్సు ప్రకాశించడం. ఈయన తర్వాత ఈయన లోపల మహా తేజస్సు ప్రవేశించడం, ఈయన లోపల పెద్ద మార్పు కలగడం, తర్వాత మళ్ళా పునర్జన్మ కలగడం. అంటే 3 గంటల మధ్యాహ్నం చనిపోయిన వారు సుమారు 1 గంట రాత్రి, 2 గంటల రాత్రి సమయంలో ఈ శరీరంలో మళ్ళీ ప్రాణ చైతన్యం ప్రవేశించింది అని చెప్పబడుతూ ఉందన్నమాట చరిత్రాంశాల్లో. అయితే ఇది ఎట్లా ప్రవేశించింది, ఏమిటి సమాచారం, వివిధమైన అభిప్రాయాలు ఉన్నాయి దాంట్లో. ఇట్లా ఈయన లోపల ఈయన శరీరం అంతా, నల్లని శరీరం అంతా కూడా ఈయన లోపల ఈ దివ్యమైనటువంటి ఈ మార్పు, ఈ పరిణామం అనే వ్యవహారం లోపల ఈ పరిణామం చేసేటప్పుడు కొన్ని నూతన వస్తువులను ప్రవేశించడం, పాత వస్తువులను తీసివేయడం చేస్తారు. ఈ విధంగా ఈయన లోపల శరీరంలో ప్రాణం ప్రవేశించింది. ప్రవేశించినప్పుడు ఏమిటి, ఈయన శరీరాన్ని అంతా కూడా 64 భాగాలుగా విభజించబడింది శరీరము. ఈ 64 భాగాల్లో
పదార్థాలన్నీ కూడా దివ్య పదార్థాలని నింపబడి 3 భాగాలు ఏవైతే మిగిలినవో అయ్యో ఈ కనపడుతులేదు కదా ఈయన భాగాలు 64 విభజించబడి 61 నింపేసేది అంటే దివ్య పదార్థాలతో నింపి ఆ మిగిలిన 3 ఏవైతున్నావో ఆ దివ్యత్వాన్ని కనపడలేదు. అయ్యో ఎక్కడుంది ఆ దివ్యత్వాన్ని కనపడకపోతే ఈ ప్రాకృత పదార్థాలనే విడిచి నింపాడట. మొత్తం మీద ఇవన్నీ నింపి పూర్తిగా మళ్ళీ శరీరం స్వస్థత కలిగేసి మళ్ళీ పునర్జన్మ అనేది కలిగింది. ఇది మానవ జన్మ మళ్ళీ కలిగింది. మళ్ళీ హరనాథ్ అనే వ్యక్తి 31st ఇయర్లో ఇదేమిటండి తమాషా? ఇలాగా ఈ హరనాథు కథ కాదు, 2000 సంవత్సరాల్లో చనిపోయినటువంటి క్రైస్తు కథలో అప్పటి నమ్ముతాం, నేడు నమ్మమంటమా? ఎప్పుడో రిజర్వేషన్ అన్నాడు, ఆయన చనిపోయినాడు, 3 రోజుల తర్వాత బతికినాడు, శరీరం కాదండి యేసుక్రీస్తు మళ్ళా వచ్చేసాడు. అట్లా హరనాథ మహాప్రభుకు మహాపరివర్తన కలిగేసి మళ్ళా హరనాథుడు లేచాడు. చూస్తే ఏమిటంటే ఆయన పుట్టినప్పటి నుంచి 31వ సంవత్సరం వరకు నల్లటి దేహం అన్నమాట. ఆయన కలర్ బాడీ కలర్ నలుపు అన్నమాట. కానీ తక్షణం ఈ పరిణామం ఎప్పుడు జరిగిందో ఈయన దేహం బంగారు ఛాయ, బంగారు వర్ణం. చూసేసరికి ఆయనే చూసుకుంటున్నాడు, ఇదేమిరా నా చెయ్యి ఇట్లా మారింది, నాకని ఇట్లా ఉంది, తనకు తానే చూస్తున్నాడు. తమాషగా మారిపోయింది. అంటే 31st ఇయర్ని మళ్ళీ లాస్ట్ 62 ఇయర్స్ చూడండి తమాష, 62 ఇయర్స్ లైఫ్లో 31.5 అవుతుంది. 31, 62 హోల్ లైఫ్. అందువల్ల ఈ 62లో 31 సంవత్సరాలు పోవడము చూచే శరీరంలో పరిణామం, మనో పరిణామం, శక్తి పరిణామం, విచిత్రమైనటువంటి కథ వచ్చాయి. ఇప్పుడు చూస్తే ఏం చూస్తున్నాడు, అక్కడ చూస్తే పర్వతం లోపల ఏముంది, పర్వతం ఆవల్ సైడ్ ఏముంది, పర్వతం ఇక్కడ ఏముంది, అక్కడ గొర్రెను మేకను చూస్తున్నాడు. ఆ మేక గర్భిణిగా ఉంది, ఆ గర్భిణి లోపల ఉన్నటువంటి పిండాన్ని చూస్తూ ఉన్నాడు. లోపల ఉండే పిండం చిన్న బిడ్డ యొక్క కదలికను చూస్తున్నాడు. నెత్తులు ఎట్లా అంటే ఏమిటి అంతా తెలుస్తుందన్నమాట. జగత్తులో పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఇక్కడి నుంచి అమెరికా కనిపిస్తుంది. అంటే ఏమిటి, ఇది ప్రయోగం అన్నమాట. హరనాథ మహాప్రభు తన జీవితంలో ఒక ప్రయోగం చేసి ఆ ప్రయోగ పరిణామంగా సర్వజ్ఞత్వానికి వచ్చేటువంటి జగత్తుకు. ఇవన్నీ ఆర్డినరీ పర్సన్ కదా, ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీగా ఎట్లా చేసుకుంటాడు అనేది ప్రక్రియ. ఇది ఎవరో చేశాడు కర్మాపూర్వం అనదు. నేను సొంతంగా నా మానసిక ప్రవృత్తి వల్ల, నా శక్తి వల్ల, నా యోచన ప్రభావం వల్ల, నా ఆత్మజ్ఞానం వల్ల నాలో నేను మార్పులు చేర్పులు చేసుకొని నేను ఒక నూతన వ్యక్తిగా తయారైపోతాను. అట్లాగే హరనాథ్ అనేవాడు నూతనమైన హరనాథ్. అంటే ఏమంటే పాత హరనాథుడు ఏమైనాడు అంటే పాత కొత్త అంటే ఏమిటి తమాషా అంటే మార్పు అన్నమాట. అందువల్ల హరనాథ మహాప్రభువే అన్నాడు. The Haranath, born of the human body, is dead. And now what you call as Haranath is but he, X capital letter. అంటే మానవ గర్భజనితమైన హరనాథుడు చనిపోయినాడు. ఇప్పుడు హరనాథ్ అనే వ్యక్తిని కనిపిస్తున్నాడు కదా, పేరుంది కదా, రూపం ఉంది కదా, పటం ఉంది కదా, భావం ఉంది కదా. ఇవన్నీ ఎవరయ్యా? ఆ హరనాథ్ ఆతడే, ఆతడు అని క్యాపిటల్ లెటర్ పెట్టండి, ఆ పరమాత్ముడే అని చెప్తాడు. ఇప్పుడు నాకే ఆశ్చర్యం ఉంది. నేను నేనేనా అని ప్రశ్నించుకుంటున్నాను. అరే విచిత్రము, నాకు భూత భవిష్యత్ వర్తమానములు సర్వలోకం సర్వగోళములు సూర్య చంద్ర ఖగ అన్నీ నాకు విషదమవుతున్నాయి. ఇదన్నమాట హరనాథ తత్వంలో వచ్చి. ఇప్పుడు ఆయనకు ఏదంటే సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు, అన్నీ ఆయన లోపల కలిగాయి. ఇక్కడి నుంచి ఆయన చరిత్రలో ఆశ్చర్యము. ఇంకా 31 సంవత్సరాల జీవితం అత్యద్భుతంగా వందలాది, వేలాది, లక్షలాది ఈనాటికంతా వర్ధిల్లుతూ వాళ్ళకు ప్రేమను, వాళ్ళ భక్తిని, వీళ్ళ జ్ఞానం, వాళ్ళ వైరాగ్యం, వీళ్ళ తత్వం, వీళ్ళకు ముక్తి, వాళ్ళ పాపాలను తీసివేయడం, పుణ్య ప్రభావం కలిగించడం, వాళ్ళకు ప్రేమను జనింపజేయడం, వీళ్లకు నామాన్ని ప్రసాదింపజేస్తే మహాపురుషులుగా మార్చేస్తున్నాడు. ఇది హరనాథ జీవిత చరిత్ర. అభివృద్ధి పథంలో ఆయన ఉద్యోగంలో చేస్తూ కాశ్మీర్ నుంచి జమ్మూ కాశ్మీర్ మధ్యలో అరణ్యంలో జరిగినటువంటి ఆ శరీర పరిణామము, ఆ ఆత్మ యొక్క మహావికాసం, ఆత్మ మహావికాసం కలిగి శ్రీహరనాథ్ అనే పేరుతో తెలిసినటువంటి పరమాత్మ స్వరూపము. హరనాథ్ అంటే ఏమిటి? హరనాథ్
పాపహర తాపహర దుఃఖహర దైన్యహర రోగహర పీడహర చివరికేమిటి నన్నే హరించేవాడా, నన్ను ఆకర్షించేవాడా, నన్ను ప్రేమించేవాడా అనే భావానికి వచ్చాడు. జగత్తంతా ఆయన స్వాధీనం. ఇట్లా హరనాథ మహాప్రభు కొంతకాలం ఉద్యోగం చేసి అక్కడి నుంచి ఆయన రిటైర్ అయినాడు. ఉద్యోగ విరమణ చేశాడు. మొత్తం ఉద్యోగం చేయకపోవడమే కొంత రిటైర్ అయిపోయినాడు. కంపల్సరీ రిటైర్ ఆయన ఇష్టంతో చాలు. అంటే ఆయన ఉద్యోగం చేసేది బతుకు తెరువు కోసం కాదు సుమా, ఒక ఆదర్శాన్ని నెలకొల్పడానికి కోసం. ఇది చాలా అద్భుతమైన విషయాలు ఇవి. అందుకోసం అట్లా ఉద్యోగ విరమణ చేసి మళ్ళీ స్వదేశానికి వచ్చేసాడు. ఈలోగా ఇక్కడ భార్య, అక్కడ తల్లి చనిపోవడము, ఆ తల్లి సేవలో ఉండే ఈయన భార్య కుసుమకుమారి అమ్మవారు 4-5 సార్లు ఇక్కడికి వచ్చేసి ఆ తర్వాత వచ్చి సోనాముఖులునే ఈయన వెళ్ళడము, తర్వాత భక్తాదుల గృహాలకంతా వెళ్ళడం, హరినామ ప్రచారం చేయడం, అనంతకోటి జీవరాశిని ఉద్ధరించే ప్రదర్శన. ఇది 3వ ఘట్టం జీవితంలో జగదుద్ధారణ. ఈ ఘట్టం ఏమిటంటే జగత్తుకు ప్రేమ ప్రదానం, ఉద్ధారణ. ఇది చేస్తూ అనంతమైన వ్యక్తులను ఆకర్షించు మొట్టమొదటిసారి ఏం చేశాడంటే, నేను మీకు ఇదివరకే మనవి చేశాను, ఈయన తత్వాన్ని జగత్తుకు ఉపదేశించడానికి కోసం ఒకటి కావాలి కదా, ఒక ద్వారం కావాలి మనకు. అందువల్ల ఆ ద్వారంలో వెతుకు చూసే వరకు యోగ్యుడైన పాత్ర, యోగ్యుడైన వ్యక్తిని పట్టుకుంటాడు. పరమాత్మ ఏం చేస్తాడు, మహాయోగ్యుడై మహా తపస్సు చేసే వాడిలో ప్రవేశపెడతాడు ఈ శక్తి. ఎవరికో చెప్తే కాదు, ఇది పాత్ర ఎరిగి, గోత్రం ఎరిగి, సూత్రం ఎరిగి పిల్లనిస్తాను అంటాడు ఎవడైనా. అంటే అర్థమేమిటి, అట్లా మంచివాడు ఉంటే పాత్ర చూసయ్యా, ఈ రూపగోస్వామి, ఈ సనాతన గోస్వామి వీళ్ళని ఎందుకయ్యా పట్టుకున్నా అంటే, ఓహో మంచి యోగ్య పాత్రుడు అన్నాడు. బా ఒకరికి ఎట్లా ఉంటుందంటే విజ్ఞానము, ఒకరికి ఇచ్చేస్తే ఏం చేస్తాడు, అయ్యా నీకు నేను చెప్పినాను అంటే వాడు ఏం చేస్తాడంటే, బుద్ధి 3 రకాలు ఉంటుందట. పాషాణ బుద్ధి, చర్మ బుద్ధి, తైల బుద్ధి అన్నమాట. ఒకరికి ఒక మాట చెబితే వాడు ఏం చేస్తాడు, ఉన్నాను సరే పాషాణం అన్నమాట. ఇట్లా కొట్టేస్తే నేను ముక్క అయిపోతున్నాను. ఇది పాషాణ బుద్ధి. చర్మ బుద్ధి, ఇట్లా దాంట్లో ఒక రంధ్రం పొడితే కొంచెం రంధ్రం దారి అయిపోతుంది, కానీ మళ్ళీ అది అట్లాగే ఉంటుంది. కానీ తైల బుద్ధి, ఈ 3వ ఉంది కదా, ఈ 3వ మెట్టుకు వెళ్ళి వచ్చేస్తే వాడు ఏం చేస్తాడు, ఆ దాంట్లో తైలం పెట్రోల్ కానీ కెరసిన్ కానీ పోస్తే నీళ్లలో అది ఇంత దూరం వ్యాపించిపోతుంది. అట్లాగే గురువు గారు తన శిష్యుల్లో ప్రవేశపెడితే ఈ బుద్ధిని అదేం చేస్తుంది, వికసించి చాలా తైల బుద్ధి గలవాడైనట్టయితే శిష్యుడు తాను తరించి జగత్తుకంతా బోధించేవాడైపోతాడు. చూచారా? అందువల్ల మీకు చాలా అద్భుతమైన విషయాలను మనవి చేశాను. అందువల్ల ఒక చివరి ఘట్టంలో మీకు చెప్తూ ఉన్నాను. ఇక చక్కగా నేరుగా ఉద్యోగ విరమణ చేసి తర్వాత చూచాడు, ఎవరిని చేయాలి, ఉద్యోగంలో ఉన్నప్పుడే ప్రయోగం మొదలుపెట్టాడు. తర్వాత ఉద్యోగ విరమణ తర్వాత మరీ ఇంకా అభివృద్ధి చేశాడు. ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడే వెళ్ళడము, రావడం, సమయం రావల్పిండి నుంచి జీలము దాటి మళ్ళీ వెళ్ళడము, ఆ దారి లోపల రావడము, హత్రాజ్ జంక్షన్కు రావడం, అక్కడి నుంచి మన సోనాముఖి అనే దానికి రావడం, అక్కడ బృందావనానికి అప్పుడు వెళ్తుంటే ఆ హత్రాజ్ జంక్షన్లో ఒక స్టేషన్ మాస్టర్, ఆయన పేరు అటల్ బిహారీ నంది. అందువల్ల మొట్టమొదటి ఆయనను ఆకర్షించినాడు. ఎట్లా ఏమీ లేదు, ఒకరితో మాట్లాడతాడా, నేను హరనాథన్ అంటాడా, ఏమీ అనలేదు. కానీ చివరికి ఏమైంది, ఆయన హత్రాజ్ జంక్షన్లో స్టేషన్ మాస్టర్గా ఉన్న అటల్ బిహారీ నంది ఆ స్టేషన్కి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుండి వందలాది జనులకు రాత్రి సాయంత్రం రాత్రి సుమారు 8 గంటల సమయంలో అందరికీ చెప్తున్నాడు కృష్ణ కథలు, జయదేవుని కథలు, భక్తి రసాన్ని గురించి చెప్పి ఇట్లనే ఆశ్చర్యంగా రాత్రి వరకు చెప్పి మరి 8, 9, 10, 11, 12, 1 గంట 2 గంటలు రాత్రికి వస్తే అక్కడి నుంచి బృందావనం వెళ్ళడము, రైలు రాకపోకలు జరగడము, ఇవన్నీ పరిస్థితులు వచ్చేసాయి. సరే ఈయన ఉంటే వరకు ఆ స్టేషన్ మాస్టర్ చూసే ఎవరు రావిడు, నా స్టేషన్లో వచ్చి ప్లాట్ఫామ్ మీద కూర్చోండి అనేక రకరకాల చెప్తున్నాడు. 8 గంటలకు వచ్చాడు, ఈ పబ్లిక్ని అంతా తీసుకున్నాడు, 2 గంటల రాత్రి వరకు చెప్తున్నాడు. ఏమి చిత్రం, ఎవరయ్యా, ఏమిటి సమాచారం, ఎంత డిస్టర్బ్ చేస్తున్నావు పబ్లిక్ అంతా, నీవు
ఇంతమంది నువ్వు బాధపడుతున్నటువంటిదంతా అటువంటి కానీ ఈయన ముఖం చూసే వరకు హాసవదనం ఆకర్షణ రూపం తమాషా ఆశ్చర్యం. సరే ఇంత లోపల వాళ్ళ రైళ్ళు వచ్చేసాయి. వాళ్ళు వచ్చే వరకు వీళ్ళు బృందావనం వెళ్ళిపోయినాడు. ఈయన ఎవరో ఏమిటో ఈ విధంగా జనాన్ని ఆకర్షించేవాడు. తర్వాత మరో రోజు రెండవ రోజు మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చేసాడు. వచ్చేసి ఆ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. నాయన నేను పానాగఢ్ వెళ్ళాలి, టికెట్ ఇవ్వండి అన్నాడు. పానాగఢ్ వెళ్ళి టికెట్ పానాగఢ్ రైలు ఇప్పుడే వెళ్ళిపోయిందయ్యా, టికెట్ ఇవ్వాలంటున్నాడు. కాదండి మీరు టికెట్ ఇవ్వండి అంతేకాని రైలు వచ్చింది దానికి మీకెందుకు సమాచారం అన్నాడు. అరే తమాషా చేస్తున్నావా, ఇవాళ మిస్టేక్స్ వేలు ఏమిటయ్యా నాకు జిల్లగి చేస్తున్నావా అని మరి కోప్పడ్డాడు. కానీ పానాగఢ్కి వెళ్ళి టికెట్ రైలు వెళ్ళిపోయింది. సరే ఈయన మౌనంగా కూర్చున్నాడు. ఒక 5 నిమిషాలు అయిందో లేదో పైనుండి టెలిగ్రామ్ వస్తుంది. స్పెషల్ ట్రైన్ ఈజ్ కమింగ్, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ప్యాసింజర్స్ ప్లీజ్ ఇష్యూ టికెట్ టు దెమ్. స్టేషన్ చూసి అదే నాకు రైలు టికెట్ ఇవ్వమన్నాడు, పో అన్నాడు, లేదన్నాడు. ఆశ్చర్యం, రైలు వస్తుంది నాయనా రా డబ్బేమో పానాగఢ్కు టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు లేదన్నాడు కదండి. సరే ఇచ్చేసాడు. రైలు వచ్చేసింది. రైల్లో కూర్చున్నాడు. అటల్ బిహారీ నాందిని పిలిచాడు. నాయనా రా అటల్. అరే నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడే అనుకుంటున్నాడు. సరే ఆయన విషయం అంతా చెప్పాడు. ఆయన భార్యకున్న రోగం చెప్పాడు, ఈయన రోగం చెప్పాడు. ఈ విధంగా చాలా అద్భుతంగా ఆకర్షణ చేశారు. ఆకర్షణ చేసి హరనాథ్ మహాప్రభు తన పేరేమో తెలపగానే ఇక్కడి నుంచి రైలు వచ్చేసింది. టికెట్ తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు అన్నమాట. ఆ తర్వాత తెలుసుకున్నాడు ఇంకో స్టేషన్ మాస్టర్ ద్వారా. తెలుసుకొని అది ఈయన మహాపురుషుడా, ఈయన అవతార పురుషుడా, అయ్యో నేను తెలుసుకోలేదే అనే అభిప్రాయం చేత వచ్చి తర్వాత వచ్చేసి ఈయన హరనాథ అనే విషయం తెలిసి పెద్ద చరిత్ర కలిగినటువంటి వ్యవహారము. ఈ హరనాథ చరిత్ర ఈ అటల్ బిహారీ నంది మొదటి భక్తుడు అనాలి. ఇంకా కొందరు ఉన్నారనుకోండి. ఈయన ఇంచుమించుగా మొదటి పెద్ద భక్తుడు. ఈ తర్వాత వేలాది మంది భక్తులైనారు హరనాథ మహాప్రభు చరిత్రలో. ఇది మహామధురమైన ఘట్టం అన్నమాట. ఇటువంటి ఒక్క అటల్ బిహారీ నంది ఆయన వెళ్ళి భార్యతో చెప్పారు. భార్య కలబడడం, అయ్యో ఇప్పుడే వచ్చాడా, నాకు కలబడిందండి. ఈ విధంగా ఇలాగ చేయడం, ఆమె రోగం పోవడం, అనేక విచిత్ర ఘటనలు జరగడం, ఈయన మహాభక్తులుగా మారడం అన్నీ జరిగిన తర్వాత ఇంకా అనేక భక్తులంతా ఉద్ధరించినాడు శ్రీహరనాథ మహాప్రభు. ప్రకృత దేహాన్ని అంతా కూడా చేసి చివర ఎట్లా ఉందో మహాప్రభు యొక్క తర్వాత అంతర్ధాన ఇవన్నీ ఘట్టాలున్నాయి. చాలా అద్భుతమైన ఘట్టాలంతా ఉన్నాయి కనుక ఇదంతా కూడా మీకు చాలా విషయాలు, చాలా అద్భుతమైన ఘట్టాలు కనుక ఇప్పుడు సావధానంగా మీకు చెప్పబోతున్నాను. ఈ విధంగా మహాత్ములు రాస్తూ ఉన్నారు. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదయ్యా అని చెప్పి పద్యాల్లో గారాబు జననిగా గణుతికెక్కిన యశోదామాయి బాయికై విడలినావో కన్నతలిగనెంతు కామేశ్వరమ్మ బాంధవి వై గృహాన పెత్తనము చేసు ప్రియ జనేవు విమలమ్మ ఇంటిలో పరిచారికా వృత్తి బలగినావు కన్నతల్లిగనెంతు కామేశ్వరమ్మ బాంధవి వై గృహాన పెత్తనము చేసు కూర్మి మాతృక పాలకొల్లమ్మ వడ్డింపు వెన్నారగింపగా వెడలినావు కాని కాలంబునందు టిక్కెట్టు కొరకు నందితో వాదులాడి నీ నటన చూప స్పెషల్ ట్రైనుల పయనము చేయదేమో కుసుమహరనాథ బాల గోపాల బాల బాబా కుసుమహరనాథ్ అని మంగిపూడి వెంకటశర్మ గారు చాలా అద్భుతంగా రాస్తూ ఉన్నారు. మహాత్ములారా, మీరిప్పుడు హరనాథ మహాప్రభు యొక్క తత్వాన్ని, ఆయన చరిత్రాంశాలను, ఆ తర్వాత ఎలా భక్తులంతా ఆకర్షించి ఉద్ధరించినాడో మీరు తెలుసుకున్నారు. ఇలాంటి వందలాది భక్తులు హర్ధన్ ముఖర్జీ, భూతనాథ్, వైద్యనాథ్, ఇతర యశోదామ, తమాల్యమ, విమలమ్మ ఇలా ఆకర్షించిన అనేక మందిని. ఆ తర్వాత ఆయన తన దివ్యవాణిని జగత్తుకంతా ప్రచురించినాడు. ఆ దివ్యవాణిలో కొన్ని భావాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. శ్రీ కుసుమహరనాథ మహాప్రభుని దివ్యవాణి: మీ సమస్త పాప భారమును నా శిరముపై వైచి నిశ్చింతగా భగవన్నామం చెయ్యండి. మిమ్ములను గోలోకమును కొనిపోయేదను. మీ శరీరాత్మలను నాకు అర్పించి నేను మిమ్మల్ని రక్షించగలనో లేదో పరీక్షించుడు. ఇది కేవలం కృపావతారం కనుక మీ యోగ్యతను అయోగ్యతను పాటించను.
ఇది మీకు ఇదివరకే తెలియపరిచేశాను. దిస్ ఇస్ ఇన్కార్నేషన్ ఆఫ్ కృప. ఐ విల్ నాట్ వెయిట్ టు వేర్ యువర్ మెరిట్ ఆర్ డిమెరిట్. దానికి ఈ విధంగా చెప్పబడిందన్నమాట. నా విశ్వ ప్రేమ సందేశమును ప్రతి హృదయములో ప్రతి గృహములకు కొనిపోండు, నా వారిని నేనే ఎన్నుకుంది. ఇది మధురమైన వాక్యం హరనాథ్ మహాప్రభు. క్యారీ మై మెసేజ్ ఆఫ్ లవ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డోర్ అండ్ లీవ్ ది రెస్ట్ టు మీ. ఐ విల్ చూజ్ మై ఓన్ ఫ్లాగ్. ఐ ఆమ్ నాకింగ్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ డోర్ అండ్ ద టైమ్ విల్ కమ్ వెన్ ఐ విల్ నాక్ ఎట్ యువర్ డోర్స్. మీ అందరి సమస్త హృదయాలు ప్రవేశించగలరు అని చెప్పి ఆయన ఈ హరనాథ్ అనే నామంలో, కుసుమహరనాథ్ అనే నామంలో ఎంతటి మహత్తరమైన శక్తి ఉందో మీరు ప్రత్యక్షంగానే మీరు తెలుసుకొనగలరు. దీని ఇతిహాసాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల ఆయన రాసినటువంటి లేఖలను మీరు చదువుకున్నట్టయితే హరనాథ సిద్ధాంతం, హరనాథ తత్వం, హరనాథ ప్రేమ మీకు విశదమవుతుంది. ఆ లేఖల పుస్తకం పేరు పాగల్ హరనాథ్. ఆయన పేరు పాగల్ హరనాథ్, పుస్తకం పేరు పాగల్ హరనాథ్. అంటే ఇది ఆయన లేఖలు కలిగి సంపుటి. ఎన్ని లేఖలు రాశాడయ్యా? వందలు వేలు. కొందరు చరిత్రలు లక్ష రాశాడన్నాడు, కానీ మాకు లభించినవి కొన్ని వేలు. అందువల్ల ఎవరు ఈ కాలంలో ఏ మహాపురుషుడు, సిద్ధ పురుషుడు, యోగ పురుషుడు, మహామహామహులందరూ కూడా ఎవరైనా 10, 20, 100 రాసిండొచ్చు. కానీ వేలాది లేఖలు రచించినటువంటి మహానుభావుడు కుసుమహరనాథుడే. ఆయన ఏమన్నాడు? గోపికలు కృష్ణ మురళీగానం వల్ల ధరించారు, నారదుడు తన బ్రహ్మవీణ వల్ల ధరించారు, మీరందరూ కూడా నా కలము వల్ల ధరిస్తారు. అంటే అర్థం ఏమిటి? నా ఉత్తరాలు, నా లేఖలు చదువుకొని మీరు ధరిస్తారు. ఆ లేఖల సారం ఇంత అంతా చదివిన ఏ లేఖ అయినా మీకు ఏ సందేహం ఉందా? కమాన్, టెస్ట్ మీ వన్స్ ఆర్ ట్వైస్. నన్ను పరీక్ష చేయాలంటే ఆ లేఖ చదవండి. ఆ లేఖలో మీ సమాచారం అంతా చెప్పబడింది అన్నట్టు తమాషా. చెప్పాలంటే ఆ లేఖలో మన సమాచారం తెలుపబడుతుంది. ఆ విధంగా పాగల్ హరనాథ్ లేఖలో ఏదో ఒక లేఖ మీ సందేహంలో తీర్చగలదు. నా లేఖిని వలన మీకు ముక్తి లభించగలదు. కుసుమహరనాథ్ నామంలో ఎంతటి మహత్వ శక్తి ఉందో చూడండి. నామస్మరణకు పవిత్రత అపవిత్రత అను భేదము లేదు. పరమ పవిత్రమైన ప్రభునామం సర్వకాల సర్వావస్థల్లో ఉంచేది. నామస్మరణ నామస్మరణ వల్ల ప్రేమ జనించును. ప్రేమ వలన ప్రేమాధీనాథుడైన ప్రభువును మనం పొందగలం. సంసారంలో ఉంటూనే ప్రభునామస్మరణ చేస్తూ మన జీవితాలను ధన్యం చేసుకోవచ్చును. నేను మీ నుండి కోరేదేమీ లేదు, కేవలం 2 ప్రేమాశువులే. వాట్ ఐ రిక్వైర్, వాట్ కెన్ ఐ గివ్ యూ ఎక్సెప్ట్ 2 drops ఆఫ్ టీయర్స్. నేను మీకేమి ఇవ్వగలను? 2 కన్నీటి సుక్కలు తప్ప. అంటే ప్రేమ అనురాగాలను మీకు ప్రసాదింపజేయగలను సుమా అని హరనాథ తత్వమును మనకు బోధ చేస్తుంది. ఆయన ప్రేమావతార ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. ఇది అద్వితీయం, అద్భుతం అన్నమాట ఇది. అందువల్ల బోల్ శ్రీ ठाकुरनाथ की जय, माता कुसुमदेवी की जय, वृंदावन हरगोपाल की जय, सब साधु संतन महाराज की आदि की आनंद मिलन की जय। बोल श्री ठाकुरनाथ की जय, माता कुसुमदेवी की जय, जय हरनाथ जय, कुसुम कुमारी जय, पागल हरनाथ जय, वृंदावन वास जय, जय हरनाथ जय, कुसुम कुमारी जय, गोलोकवास जय, कुसुम कुमारी जय, प्रेमावतार जय, कुसुम कुमारी जय, सोनामुखी धाम की कुसुम कुमारी जय। बोल श्री ठाकुरनाथ की, माता कुसुमदेवी की, वृंदावन हरगोपाल की, सब संतन की, अनंतकुंड तीर्थराज की, सोनामुखी धाम की, प्रेम भक्त वृंदावन की जय, आज के आनंद मिलन की जय। जय हरनाथ जय कुसुम कुमार जय, जय हरनाथ जय कुसुम कुमार।